అందరికీ నమస్కారం. శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే భరతవర్ష ఛానల్ అధినేత దువ్వాడ శివప్రసాద్ గారితో ఈరోజు మనం మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ భరతవర్ష ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటండి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముందుగా శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. భరతవర్ష అనే పేరులోనే మన భారతదేశానికి సంబంధించిన మొత్తం చరిత్ర ఉంది. భరతవర్షము అంటే నథింగ్ బట్ దేశము, వర్షము అంటే దేశము అని. ఒకప్పుడు మన భారతదేశం ఎంత విస్తీర్ణంతో ఉంది, ఎలా ఇప్పుడు కుంచుకుపోతూ ఉంది, ఎందుకు కుంచుకుపోతూ ఉంది, ఇప్పటికీ మన దేశంలో అలజడులకు కారణం ఏమిటి, సౌత్ ఇండియా అని, నార్త్ ఇండియా అని, ఈస్ట్ ఇండియా అని, వెస్ట్ ఇండియా అని, ఇన్ని రకాల అల్లర్లకు, ఆందోళనలకు కారణం ఏంటి తెలియాలి అంటే మన చరిత్ర మన అవగాహనలోకి తెచ్చుకొని అటువంటి ఆటంకాల నుంచి, అటువంటి లోక కంటకుల నుంచి మనం బయటపడాలి అంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి. సో ఈ ఇంటెన్షన్తోనే మన గురించి మనం తెలుసుకోవాలి. మన పూర్వీకులు దద్దమ్ములు కాదు, చాలా చాలా మేధస్సు కలిగిన వాళ్ళు కనిపెట్టిన విషయాల్ని మూఢత్వంతో కాదు, సైన్స్తో జోడించి చూస్తే అద్భుతంగా మనకు కనిపిస్తాయి. ఇలా చాలా కోణాల్లో మన గురించి మనమే గట్టిగా వినిపించాలి అనే ఒక ఆలోచనతో భరతవర్ష స్థాపించడం జరిగింది. అందులో భాగంగా 3 సంవత్సరాల పాటు ప్రయాణం ఇది నిర్విరామంగా సాగుతూ ఉంది. ఒకసారి మన ఛానల్ని, భరతవర్ష ఛానల్ని విజిట్ చేసి ఒక 10-15 వీడియోల్ని పరికిస్తే ఓకే, సంథింగ్ ఈజ్ దేర్, అంటే ఇదేదో చెప్పదలుచుకుంటోంది మన దేశానికి అని అర్థమైపోతుంది. అంటే ఈ ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం సందేశాన్ని అందిస్తున్నారు? ప్రస్తుతానికి ఒకప్పుడు యుద్ధాలు అనేవి సైనికుల మధ్య, రాజ్యాల మధ్య జరిగేవి. ఇప్పుడు యుద్ధం ఇన్ఫర్మేషన్తో జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వార్. ఒక తప్పుడు వార్తల్ని లేదా కథనాల్ని జనాల్లోకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విడిచిపెట్టి డిసిషన్స్ని కూడా మార్చేస్తున్నారు. అంటే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూసాం, అది కూడా తప్పుడు సమాచారాలతోనే. ఒక కారణాన్ని సృష్టించి దాని మీద భయాందోళనని కూడా, ఒక కథనాల్ని సృష్టించి అవి మెల్లగా వ్యాప్తం చేసి రాడికల్స్ని తయారు చేసి ఆ రాడికల్స్ని విద్యార్థుల మధ్యలో జొప్పింపచేసి ఇంత ఆందోళనలకు కారణమైంది. వాటి మధ్యన ఇప్పుడు హిందువులు ఊచకోతకు గురవుతున్నారు, అది వేరే విషయం. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలంటే ఇది ఎక్కడ మొదలైంది అంటే ఇన్ఫర్మేషన్. ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనేది దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిని కూడా పారిపోయేలా చేసింది. సో అలాంటి మిస్ఇన్ఫర్మేషన్ని మనం తప్పకుండా కట్టడి చేయాలి. సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే భరతవర్ష లాంటి వేదికలు తయారవ్వాలి. అంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ని మీరు ఖండిస్తూ, సోషల్ మీడియా అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయనటువంటి అంశాలు, టచ్ కూడా చేయనటువంటి అంశాలని మనం పట్టుకొని మనకున్నటువంటి శక్తి మేర భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో చెప్తూ ఉంటాం, అంతే. ముందుగా చూసుకున్నట్లయితే సార్, మనకి ఇప్పుడు మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో అలా చూసాము. నండూరి గారి మీద మీ యొక్క ఉద్దేశం ఏంటండి? ఓకే, యాక్చువల్గా భరతవర్ష అంటేనే మన దేశం గురించి, మన ధర్మం గురించి చెప్పాలి విషయాలు. తెలియని విషయాలు కాదు, తెలుసుకోవాల్సిన విషయాలు, నిత్యము మననం చేసుకోవాల్సిన విషయాలు, మనం ఎవరము అని గుర్తిరగాల్సిన విషయాలు చెప్తూ ఉంటాం. దీనికోసం పరిశోధన చేస్తాం. ఉన్న తక్కువ టీంతోనే ఎంతో ప్రయాసలకు ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రయాసలకు వచ్చి నండూరి గారిని మేము వ్యక్తిగతంగా విభేదించలేదు. అంటే మీరు వ్యక్తిగతంగా విభేదం కాదు. నండూరి గారిని సంస్కరణవాదం పేరిట మేము కొన్ని సహేతుక ప్రశ్నల్ని సంధించాం. అయ్యా, మీరు చెప్తున్నవి బాగున్నాయి, కానీ వీటిని మిస్యూజ్ చేయటం వల్ల, అంటే మీరు చెప్తున్నారని కాదు, మీరు చెప్తున్న విషయాల్ని తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా, లేదా మీరు చెప్పిందే శాసనం అని నమ్మటం ద్వారా ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అని కూడా మేము చెప్పడం జరిగింది. చూసినటువంటి ప్రేక్షకులు అది నిర్ధారణ చేశారు. మా గొంతు ఎందుకు నినదించింది, మా స్వరం వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ఆర్ద్రత, ఆవేదన ఏంటని గుర్తించారు వాళ్ళు. ముఖ్యంగా భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు హాయిగా ఉన్నారంటే ఒకటే కారణం అండి, హిందువులు. ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఉండటం వలన వారికి ఇతర మతాల పట్ల ఎలాంటి హేయ భావన, తక్కువ భావన లేకపోవటం వలన వాళ్ళ యొక్క గొడుగులు, వాళ్ళ యొక్క రక్షణలో మిగతా వాళ్ళు కూడా హాయిగా హక్కులను అనుభవించి బ్రతుకుతున్నారు. మరి అటువంటి హిందువులను ఎవరన్నా కావాలని కొన్ని వందల ఏండ్లుగా దాడులు చేస్తూ ఉంటే, అన్ని రకాలుగా, విద్యాపరంగా, సామాజిక పరంగా, సంస్కృతి పరంగా, ఆలయాల పరంగా ఎన్ని రకాల దాడులు చేస్తూ ఉంటే వాటి గురించి కూడా ప్రవచనకారులు చెప్పాలి.
నిరంతరం అంటే ఒక వ్యక్తి కేంద్రంగా కాదు, ఒక సమాజం కేంద్రంగా మనుషుల్ని తయారు చేయాలి, హిందువుల్ని జాగృతం చేయాలి అనే ఒక వేదనతోనే చెప్పడం జరిగింది. అలాగే కొన్ని అంశాలను, అంటే ఇప్పటికే వ్యక్తి ఆరాధనలు ఎక్కువైపోయాయి మన దేశంలో. ఇది సమాజంలో ఒక జాడ్యంలా మారిపోయింది. ఫేక్ బాబాలు పెరిగిపోవడానికి కూడా కారణం ఇదే. మనం అందరం కూడా అహం బ్రహ్మాస్మి అనే ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అంత గొప్ప శక్తి ఆలోచనలు కలిగినటువంటి మనుషులం. అలాంటిది ఎవడో ఏదో చెప్తే దాన్ని నమ్మేసి దాని చుట్టూ తిరిగేసి, ఉదాహరణకి చెప్తానండి, ఒకతను, అంటే నండూరి గారని కాదు, ఒకతను చెప్తూ ఉన్నాడు, మీకు ఎవరైనా శత్రువుల యొక్క బాధ పోవాలి అంటే ఒక 35 మినప గింజలు, 45 నువ్వుల గింజలు, 15 బియ్యపు గింజలు మీకు దగ్గరలో ఎక్కడో ఒక చోట చిన్న గుంత తీసి పాతేసేయండి, వాడి పని స్మాష్ అంట. ఏం చెప్పాలనుకుంటున్నాడు వాడు? ఇదే హిందూ ధర్మం అని చెప్పేసి కొంతమంది సోకాల్డ్ నాస్తికులు అండ్ ఇతర, అంటే హిందూ ధర్మాన్ని హేళన చేసేటటువంటి మూర్ఖులు కొంతమంది ఉంటారు. వాళ్ళు హిందువుల్లోనూ ఉంటారు, అలాగే హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇదే హిందుత్వం, ఇదే సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మానికి దానికి సంబంధం లేదు. ఎవడో ఒక ఎబ్రాసి వెధవ అలాంటివి కనిపెట్టి చెప్తూ ఉంటాడు జనాలను ఆకర్షించడానికి, డబ్బులు దండుకోవడానికి. సో ఇటువంటి వాటిని ఖండించాలి అంటే పూర్తి మూఢత్వంతో కూడుకున్నటువంటి కథనాల్ని మనం చెప్పకూడదు నిత్యం. అవి పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, ఏమన్నా సరే. ఒక క్షేత్రం గురించి నండూరి గారు వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మూల విరాట్టు గురించే ఫోకస్ పెట్టాలి. ఉదాహరణకి అరుణాచలం ఉంది, మన గిరి మీద ఉండాలి. గిరి చుట్టూ ఎవరు ప్రదక్షిణ చేస్తున్నారు? ఉదాహరణకి టోపియమ్మ. ఆ టోపియమ్మ ఎవరు? ఆవిడ చుట్టూ. అంటే గిరి తప్పింది, గిరి మీద ఉండాల్సినటువంటి ఆ గురి తప్పి ఎక్కడో అనవసరమైన విషయాల పట్ల వెళ్ళింది. దీన్నే కలి ప్రభావం అంటాం మేము. క్షేత్రాల గురించి చెప్పినా, ధర్మాల గురించి చెప్పినా, ధర్మ సూత్రాల గురించి చెప్పినా, లేకపోతే ఇతిహాసాలు ఏవైనా కావచ్చు, వాటిల్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు ఎరిగేలా ప్రతి ఒక్కరు తమ కర్మ పట్ల, తమ బాధ్యతల పట్ల చాలా ఎంతో ధైర్యంతో ముందుకు సాగేలా గురువులు ప్రవచనకాలు తయారు చేయాలి తప్ప ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ లేదా వాళ్ళని పడుకోబెట్టే విషయాలు పడుకోబెట్టకూడదు. అరే నీ చుట్టూ ఉండి, ఇప్పుడు భగవద్గీతనే తీసుకోండి, అర్జునుడు నిశ్చేష్టుడై నిస్తేజంతో అలా కింద పడిపోగానే అందరూ మా వాళ్ళే, నేను ఎలా చంపుతాను, దాని బదులు వాళ్ళ చేతిలో నేనే చచ్చిపోవడం బెటర్ అని అన్నప్పుడు, అరే క్లైబ్యం ఆస్మగమహ అని చెప్పి అది కరెక్ట్ కాదు, నువ్వు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు అని ఆయనకి క్షాత్ర ధర్మాన్ని బోధించాడు. ప్రతి ఒక్కరూ కూడా అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఒక యుద్ధరంగంలో ఉంటాం, జీవితం అనే యుద్ధరంగంలో ఉంటాం. మనం పోరాటం చేస్తూ ఉండాలి. పని చేయి, ఫలితం సంగతి నేను చూసుకుంటా, పని మాత్రం ఆపకు. సో పని ఆపేసేటటువంటి కొన్ని పెట్టుడు పూజలు, అన్నీ కాదు, కొన్ని పెట్టుడు పూజల్ని ప్రమోట్ చేయటం వల్ల పక్కాగా వాళ్ళు నిస్తేజం వైపే వెళ్ళిపోతారు, అంధకారంలోకి వెళ్ళిపోతారు. ఇది చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది. నెరవేరకపోతే ఒక చెంకలో ఒక వేరే మత గ్రంథం పట్టుకొని వస్తాడు ఒకడు, చూసేవారా నేను చెప్పానా, అది నెరవేరదని చెప్పానా, అందుకే మా దగ్గరికి వస్తే అన్నీ తీరిపోతాయి అంటాడు. అన్నీ తీరిపోతాయంటే దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర ఉన్నదంతా కూడా వాడు ఊడ్చేస్తాడు అన్నమాట. సో ఇలాంటి బకరాలు ఇలాంటి వాళ్ళకి అవసరం. ఎవరికి? ఈ యొక్క మత మార్పిడి గ్యాంగులకు. మనలో ఉన్నటువంటి సింహాల్ని లేపాలి, కానీ మన సింహాల లాంటి మన స్వరూపాలని గొర్రెల్లాగా చేసి వాళ్ళని ఇంకెవరికో పంపిణీ చేసేటటువంటి ఒక పరోక్షమైన సహకారాన్ని చేయకూడదు. తెలుసో తెలియకో ఇది జరుగుతుంది పొరపాటు అని మనం చెప్పడం జరిగింది తప్ప ఇందులో వ్యక్తిగత విభేదం లేదు. ఎందుకంటే అటువంటి పెద్దవాళ్ళని మనం ప్రశ్నించేటప్పుడు నెగిటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది అంటారు నువ్వెంత, నీ బతుకెంత. నిజంగానే మేమెంత, మా బతుకెంత. మేము ప్రశ్నిస్తున్నాం అంతే. దేనికోసం? ఇంత నెగిటివిటీ వస్తుంది, ఇంత తిట్లు వస్తాయని చెప్పిన ధర్మం కోసం. మాకు ధర్మం అంటే, ధర్మ దీక్ష అంటే అంత ఇష్టం. ఈ జీవితం, ఈ జన్మ దానికోసం. మీరు గ్రంథాలు అవి చదివారా సార్? అది చదివేశాము అనేది కరెక్ట్ కాదు. నిరంతర విద్యార్థులుగా ఉండాలి మనం. ఎందుకంటే మనకేం ఒక పుస్తకానికి పరిమితమైనటువంటి ధర్మం కాదు. మనది సనాతన ధర్మం, నిత్య నూతనం అంటారు. దాని ఆద్యాంతం రహితమైనది. కాబట్టి అటువంటి ఒక మహాసాగరాల్లో ఎంతోమంది మహానుభావులు ఎన్నో అద్భుతమైన గ్రంథాలను అందించారు. వాటిల్లో కొన్నింటినైనా, అంటే ఒక నీటి బిందువంతైనా సరే, సముద్రంలో బిందువంత పరిమాణంలో ఉన్నటువంటి గ్రంథసారాన్నైనా అవగతం చేసుకుంటే చాలు, ఏ హిందూ అయినా. అందులో భాగంగా నిత్యము గ్రంథాలని పఠనం చేస్తూ ఉంటాం. నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, ఏం చదవాలి అని అంటే ముందుగా చదవాల్సింది మహాభారతం, రామాయణం, వాటితో పాటుగా భగవద్గీత. ఇవి చదివేశాను అని నిజంగా నీ కాన్ఫిడెన్స్ అనిపిస్తే అప్పుడు శంకర భాష్యాలు, గురువులు అందించినటువంటి ఇతర గ్రంథాలు చదవచ్చు. భగవద్గీత చదవాలంటే భగవద్గీత చాలా ఇంపార్టెంట్.
మనం చూసుకున్నట్లయితే సార్ భగవద్గీత అనేది మన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రోడ్డు మీద సేల్ చేస్తున్నారు. దానికి మీకు సమాధానం సార్? ట్రాఫిక్ సిగ్నల్స్ ఓకే, మీరు ఇస్కాన్ గురించి మాట్లాడుతున్నారు. యా, ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవ వాళ్ళకు చాలా చాలా క్రిస్టల్ క్లారిటీ ఉందండి. కృష్ణనామం మిమ్మల్ని ఉద్ధరింప చేస్తుంది. కృష్ణుడే సర్వ జగద్రక్షకుడు, జగద్గురువు, ఆయనే అన్నిట్లకు మూలము అని భగవద్గీత ఆధారంగా ఉన్నటువంటి సారాన్ని వారు ప్రచారం చేస్తూ ఉంటారు. మీరన్నారు సేల్ అని. ఎస్, మనది మన కష్టార్జితంతో కొనుక్కొని చదవాల్సిన గ్రంథాలు. ఫ్రీగా ఈ ఉచిత పథకాలు లాంటివి కాదు మన పుస్తకాలు. ఎస్, నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కో. వాళ్ళు సేల్ చేయటంలో తప్పులేదు. వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరనా ఇక్కడనా అది వాళ్ళ ప్రచార శైలి. వాళ్ళకి భగవంతుడు ఏ విధంగా ఆదేశించాడో, వాళ్ళు ఏ విధంగా దర్శనం చేసుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి? భగవత్ నామాన్ని, భగవంతుడు అందించిన జ్ఞానాన్ని జనాల్లోకి తీసుకెళ్తారు. అది గొప్ప విషయం. అది వారి వేషధారణ చూసారా? అంటే మేమందరం జీన్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని మంచిగానే ఉంటాం, మమ్మల్ని ఎవరు హేళన చేయరు, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉంటాం. వాళ్ళలా కాదు, వాళ్ళకు ఒక వస్త్రధారణ ఉంటుంది. నిజానికి భారతీయ శైలి అది, భారతీయ వస్త్ర శైలి. అందులో ఉంటారు. కానీ వారు ఇలా చూసుకుంటూ ఇస్కాన్ వాళ్ళరా అని కొంతమంది హేళన చేసేవాళ్ళు ఉంటారు. మన వాళ్ళే ఏంట్రా ఇదేంటి పైజామా ఏదో అంటారు కదా వాళ్ళ వస్త్రాలని. కానీ వాళ్ళు దాన్ని అవి పట్టించుకోరే. ఇది దేనికోసం చేస్తున్నారు? కృష్ణనామం కోసం. వాళ్ళు కృష్ణ భక్తులు. ప్రతి చోట ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంతమంది మోసగాళ్ళు కూడా ఉంటారు. వ్యాపారాల పేరిట, అడుక్కునే వాళ్ళు మోసగాళ్ళు. ఎందుకంటే మాఫియా ఉంది. వాళ్ళని ఎరాడికేట్ చేయాలంటే అక్కడ కృష్ణుడు రావాల్సిందే. సో ఈ విధంగా వస్తున్నారు అనుకోవచ్చు. దాంట్లో నేను అంత నెగిటివిటీని చూడను. బట్ భగవద్గీత ప్రతి ఒక్కరికి చేరాలి అనే ఒక బలమైన తృష్ణ వాళ్ళలో ఉందో చూడండి, అది ప్రశంసనీయమైనది. భగవద్గీత అనేది చూసి చదివి, ఇప్పుడు భగవద్గీత చదివితే మనకి పాజిటివిటీ వస్తుందని ఎలా చెప్తున్నారు? ఆ మోరల్ వాల్యూస్ మనకు నిజంగానే వస్తాయంటారా? భగవద్గీత చదివితే రాదు, భగవద్గీత ఆచరిస్తే వస్తాయి పక్కగా. గీత చదివితే రాత మారుతుంది అని ఊరకన అనలే. అంటే భగవద్గీత పుస్తకం కొనుక్కొని దాన్ని పూజ మందిరంలో పెట్టుకొని రోజు అగరబత్తీలు, కొబ్బరికాయ, ఇది కాదు ఫార్మాలిటీ. అందులో ఉన్న గ్రంథాన్ని, అందులో ఉన్న అక్షరాన్ని మనం మైండ్లో మననం చేయాలి. అప్పుడే మరణం చేరే లోపల మనకు క్లారిటీ వస్తుంది లైఫ్ మీద. అర్జున విషాద యోగం నుంచి మీరు అలాగా వెళ్ళాలి. ముందు అర్జున విషాద యోగంలో మనల్ని మనం చూస్తాం. మనకు కలిగేటటువంటి భీతి, మనకు కలిగేటటువంటి భ్రాంతి, మోహము ఇత్యాదివన్నీ మనకు అర్జునుడి ద్వారా అవగతమవుతాయి. ఎస్, నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. కష్టాలు వచ్చేటప్పుడు నేను ఇలాగే దిగులు పడతాను. అలాంటి టైంలో కృష్ణుడు ఎందుకురా దిగులు పడతావు, ఇదిగో ఇలా చెయ్యి అని చెప్తాడు. అక్కడి నుంచి మరి మీరు అన్నీ వరుసగా చూసుకోండి. 18 అధ్యాయాలు కృష్ణుడు చెప్పినటువంటి ఆ 600 పైచిలకు ఆ శ్లోకాల పరమార్థాన్ని అంత క్రిస్టల్ క్లియర్గా, అంటే నాకు తెలిసి ఇప్పుడు జనరల్గా ఒక రీల్ వైరల్ అవుతూ ఉంటుంది. చాలామంది ఇతర గ్రంథాల్లో చూసుకుంటే మనకి ఏమని ఉంటుంది, భగవంతుడు చెప్పాడు ఇలాగా, మా దేవుడు ఇలా చెప్పాడు అని వేరొకరి ద్వారా చెప్పబడి ఉంటుంది ఆ గ్రంథం ద్వారా. కానీ మన గ్రంథం నేనే చెప్తున్నాను అంటాడు. ఎవరికి ఉంటుంది ఇంత అదృష్టం? కృష్ణుడు స్వయంగా వచ్చి నేనే చెప్తున్నా, నేనే దేవుడిని, మూసుకొని ఇది ఫాలో అవ్వు అని అంటే మనం ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. సో భగవద్గీత అనేది చదివితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటి అంటే మన మైండ్కి తగ్గట్టు, మన మానసిక స్థితికి తగ్గట్టు అందులో ఉండే అక్షరాలు మనకి చేరుతాయి. పక్కాగా అది ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇంకా గురు ముఖత నేర్చుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. గురువుగారి ద్వారా అది సాధనా గ్రంథం అండి. అది మననం చేసుకుంటూ ఉండాలి. నిత్యము ఆ భావం మీద పరిశోధన చేయాలన్నమాట. ఏంటి కృష్ణ ఇది ఇలా చెప్పావేంటి అని అడుగుతూ ఉండాలి. అలా అడిగితే అంతరాత్మ ప్రబోధం ద్వారా మనకి చాలా బాగా విషయాలు తెలుస్తాయి. చాలా ప్రసార మాధ్యమాల ద్వారా మనం విన్నాము, మొన్న మధ్య రీసెంట్గా చూసాము, ఈ రత్నం ధరిస్తే మీకు సమస్యలన్నీ తీరిపోతాయి, ఈ అదృష్ట రత్నకాంతని ధరించండి అని చెప్పేసి చెప్తున్నారు. కింద కామెంట్స్ వచ్చేసి కాస్ట్ ఎంత, హౌ మచ్ అని అడుగుతున్నారు సార్. దీని గురించి మీ సమాధానం? అదే, నేను ఈ మధ్యనే అదృష్టార్ అనే ఒక అదృష్టార్ రత్నాలయం అని, వాడి పేరు రమణ్ లాల్ అంట. వాడికి కనీసం అక్షరాలు పలకడం రాదు. వాడు మంత్రోచ్చారణ చేస్తాడు, మంత్ర దీక్ష ఇస్తాడు, బీజాక్షరాలంట ఒళ్ళి వేస్తాడంట. వాడి దగ్గర ఉన్నటువంటి కనీసం 1300-1400 రూపాయలు విలువ కూడా చేయనటువంటి రాళ్ళు, రత్నాలు 1,50,000 రూపాయలు మినిమం. 56,000, 1,56,000, 1,16,000, 50,000 ఇలా లక్షల రూపాయలు అమ్ముతూ ఉంటాడు. దాని వాల్యూ ఎంతరా అంటే దానికి రీసేల్ వాల్యూ కూడా ఉండదు.
మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఎంతో అంతో రీసేల్ వాల్యూ ఉంటుంది, దానికి అది ఉండదు, గ్యారంటీ ఉండదు, ఏమీ ఉండదు. రత్నము ఒక మంత్రము ఇచ్చి ఇదిగో నీ ప్రాబ్లం విత్ ఇన్ 1 వీక్ సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అమ్ముకుంటా ఉన్నాడు ఈ రమణ్ లాల్ లాంటి వాడు. రమణ్ లాల్ ఒక్కడే కాదు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం భగవద్గీత. గీత పట్టుకోకపోతే ఇలాగే ఉంటుంది మన రాత. ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు సొల్యూషన్ కూడా నీకు ఉంటుంది. ఎవడికి ప్రాబ్లం లేదు? కృష్ణుడికి లేవా? రాముడికి లేవా? కృష్ణుడైతే సాక్షాత్ భగవంతుడు, రాముడు సాక్షాత్ విష్ణు అంశ. మరి వాళ్ళు ఎంత కష్టాలను ఫేస్ చేశారు? ఎక్కడైనా ఒక్కరోజు సుఖం అనుభవించారా వాళ్ళు? కృష్ణుడైతే అవమానాలే. ఎంతమంది రాక్షసులు ఆయన్ని నిత్యం పుట్టినప్పటి నుంచి చంపాలని చూశారు కృష్ణుడిని. చంపేస్తాను పూతన సంహారం అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. చివరాఖరి వరకు ఎన్ని రకాల అవమానాలు భరించాడు ఆయనకి ఏం అవసరం? అందులో అర్జునుడికి ఈయన సారథి కదా, యుద్ధరంగంలో ముందుకు అలా వెళ్తూ ఉంటే అంటే ఎంత భగవంతుడు అనేవాడు ఎంత కింద ఉండి మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు, అలా ఎన్ని కష్టాలు అనుభవించాడు. అలా చూసుకుంటే ఎస్, మనం కూడా కష్టాలు అనుభవిస్తాం. ఎందుకంటే మనం అనుభవించడానికే వచ్చాం, దుఃఖం అనుభవించడానికి వచ్చాం. ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది దుఃఖమే. ఆ విషయాన్ని ఎవడు గుర్తుపట్టలేకపోతున్నారు అన్నమాట. అంటే మనం ఎలా అనుకుంటామంటే మొత్తం అంతా ఉన్నది చీకటేనండి, చీకటిని దుఃఖంగా అనుకుందాం. సూర్యుడు వస్తే సూర్యకాంతి వల్ల వెలుగు వస్తుంది, దాని అర్థం అక్కడ చీకటి లేదని కాదు, దుఃఖం శాశ్వతమైంది. కాబట్టి మనం అనుభవించాలి. అనుభవించేంత కష్టాలే మనకి ఇస్తాడు భగవంతుడు. చాలా దయగలిగిన వాడు అంటారు కదా. అందుకనే ఇలాంటి రాళ్ళు రత్నాలు అనే కనెక్షన్ అక్కడికి వెళ్ళిపోయింది. రాళ్ళు రత్నాలు అమ్మే వాళ్ళని నమ్మకూడదు అంటే భగవద్గీతని నమ్మాలి. గీత నమ్ముకోవడం కంటే భగవద్గీతని నమ్ముకోవడం. ఇంతకుముందు అన్నారు కదా సేల్ ఎంతండి, మహా అయితే మనకి గీతా ప్రెస్లో 100 రూపాయలకు వచ్చేస్తుంది. 10 రూపాయల చిన్న పుస్తకాలు కూడా ఉంటాయి. చాలా 10 రూపాయలు నువ్వు చదువుకొని 10 రూపాయల భగవద్గీతలో నువ్వు చదువుకుంటే ఇలాంటి రమణ్ లాల్ లాంటి అదృష్టాలు లాంటి ఈ రాళ్ళు రత్నాలు రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళకి లక్షలు పోయాల్సిన అవసరం లేదు. పాపం చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళే పోగేసుకొని డబ్బులు. వాడు చెప్తున్నాడు, ఆ దరిద్రుడు రమణ్ లాల్ అనేవాడు ఏం చెప్తున్నాడంటే, మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, టెన్షన్ పడకండి, బంగారం ఉంటుంది కదా తాకట్టు పెట్టి తీసుకురండి, నేను రత్నం ఇస్తే ఆ బంగారంతో పాటు ఇంకొక 10 కేజీలు బంగారం మీకు వస్తుంది అంటాడు. అన్ని కేజీల్లోనే ఉంటుంది, గ్రాముల్లో కూడా ఉండదు. సో వీళ్ళందరూ వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్తో కట్టుడు కథలతో అమాయకుల్ని మోసం చేస్తున్నారు. అది హిందూ ధర్మం, అది కాదు. సనాతన ధర్మం అది కాదు. మనదంతా వికాసం, విజ్ఞానం, మనదంతా సైన్స్. వీళ్ళందరూ న్యూసెన్స్, నాన్ సెన్స్. ఈ రమణానంద మహర్షి గురించి ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు మీరు మహర్షి అన్నారు, అశోకాడు బాబాని ఎలా అయ్యాడు? జగద్గురు అంట వాడు ఎలా అయ్యాడు? సో ఈ రమణానంద ఒరిజినల్ పేరేంటి, ఆయన పూర్వాశ్రమం ఎలా ఉండేది, గురువు ఎవరు, ఇవన్నీ మనం గమనిస్తే అతను ఒక నకిలీ అని తెలిసిపోతుంది. ఇలాంటి పౌండ్రక వాసుదేవులు మన చుట్టూ చాలామంది ఉంటారు, అంటే నకిలీ కృష్ణులు అన్నట్టు. అంటే కృష్ణుడు ఉండే టైంలో కూడా పౌండ్రక వాసుదేవుడు నేనే కృష్ణుడిని అంటే కృష్ణుడు అతన్ని సంహరిస్తాడు. నకిలీ ఉండకూడదు అనేది దాని అంతరార్థం. సో ఈ నకిలీ గాళ్ళ వల్ల ఏమవుతుంది, నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇదే సనాతన ధర్మం అని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ధర్మం పట్ల నిత్యము దాడి చేసేవాళ్ళు ఇలాంటి ఫేక్ వెధవల్నే ఇదేరా ఇంతేరా సనాతన ధర్మం అంటారు. మన సృష్టి క్రమాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్పేసి వేదంలో ఉంటుంది. ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అది చెప్పబడేది. మొన్న చెప్పారు 82 పాయింట్ ఇంత అని, దగ్గరగా చెప్పారు. అంటే మనం ఎంత చెప్పామో అంతే చెప్తే కాపీ కొట్టేసినట్టు అయిపోతుంది కదా అని. సో మనం అంత తెలివైన వాళ్ళం, అది మన సనాతన ధర్మం. కానీ ఇలాంటి సన్నాసుల వల్ల ఏమవుతుంది? అందుకని మేము ప్రతిఘటించాం. ఇది ఇప్పటిది కాదు, ఒక 6 ఇయర్స్ నుంచి ఇదిగాడి మీద ప్రతిరోజు అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ మీడియా విభాగంలో ఉన్న మా హక్కుల పరిధి మేరకు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే అతడు మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఎస్, మేము దాన్ని అలాంటి వాటికి భయపడిపోతే ఇంకా మేము ధర్మము దేశం అని మాట్లాడడం ఉత్త కబుర్లు అయిపోతాయి. ఇతను చేస్తున్న మోసాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి భరతవర్ష ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, సనాతన ధర్మంలో సన్నాసులు అని. ఒకసారి చూడండి. నేను చెప్పింది అబద్ధము అయితే మీరు ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి. ఎంత ప్రమాదకరమైనటువంటి సన్నాసో తెలుస్తుంది. సో ఇలాంటి సన్నాసులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి మీద ఫైట్ చేస్తారు. అతను ఈ మధ్య ఒక వీడియో పెట్టాడు మా మీద, మేము ఎలా చేయాలో అలా చేస్తాం, నేను దైవికంగా ఏం చేయాలో అది చేస్తాను, వాడికే కాదు వాడి కుటుంబానికి కూడా ఉంటుందని. అంటే వీడు చేతబడులు చేస్తారు. అంటే ఈ సన్నాసి, వీడికి పెరిగిన కొవ్వుని కరిగించుకోలేని ఈ సన్నాసి మా మీద చేతబడి చేస్తాడు.
ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ సమస్యలు ఉంటాయి కదా, ఇలా ఇలా కిందకి వెళ్తున్నప్పుడు ఒక దెబ్బ తగులుతుంది. ఈ రమణగాడిని అన్నావు కాబట్టి తగిలింది అని అనుకుంటే అది మన గ్రహపాటు. అది కదా మన ఆలోచన స్థితి. అది ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. వీడు ఏం చేస్తాడు, 5 సంవత్సరాల్లో నీ పని అయిపోద్దిరా అంటాడు. మరి 5 సంవత్సరాలు ఎందుకురా, నువ్వు చేయగలిగేవాడు ఇప్పుడే చేయాలి అంటే దాని అర్థం ఏంటి, 5 సంవత్సరాలు ఎవరికైనా ఏదో కష్టం వస్తుంది కదా. ఇలా జనాల్ని భయపెట్టి మాయపెట్టి వీడు చాలా మోసం చేస్తున్నాడు. 100 కొలది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం, సొసైటీల పేరిట, ట్రస్ట్ల పేరిట. ఎవరు వీళ్ళంతా? అదేదో సినిమాలో ఎవర్రా మీరంతా అన్నట్టు అడుగడుగుకి ఒక దొంగ బాబా నామాలు పెట్టేసుకుని రకరకాలవి మనకి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. దయచేసి ఇటువంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఛానల్లో ఉన్నటువంటి ఆ ప్లేలిస్ట్ని చూడండి, భరతవర్ష ఛానల్లో. గడిచిన ఒలింపిక్స్ చూసుకుంటే మన దేశానికి రావాల్సిన చైనాకి, రష్యాకి, వేరే దేశాలకు చూసుకుంటే చాలా పథకాలు వచ్చాయి. దీనికి మన భారతదేశం వాళ్ళు కరెక్ట్ అయిన అవగాహన లేదంటారా? అంటే మొత్తంగా మనకి ఈ ఒలింపిక్స్లో 6 పథకాలు మాత్రమే వచ్చాయి, గోల్డ్ దక్కలేదు. ఇక పథకాల పట్టికలో చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా దిగజారింది. దానికి గల కారణం ఎవరు అంటే ఫస్ట్ మనం నిందించాల్సింది ప్రభుత్వాన్ని. క్రీడా రంగం అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో పాలిటిక్స్ ఉండాలి కానీ పాలిటిక్స్ డామినేట్ చేయకూడదు. చేయకుండా నిష్ణాతులైనటువంటి యువకుల్ని ఆయా విభాగాల్లో ఆయా క్రీడల్లో రాణించేలాగా తోడ్పాటును అందించారు. ఎంతవరకు అందిస్తూ ఉన్నారు? అసలు ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకోవడానికి చక్కగా మైదానాలు ఉండేవి. ఇప్పుడు ఎన్నున్నాయి? ఎక్కడ ఖాళీగా చెరువు ఉన్నా అది ఆక్యుపైడ్ బై సమ్వన్. పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపేస్తూ ఉన్నారు. మైదానాలు ఉంటే అక్కడ కట్టేస్తూ ఉన్నారు. ఆడుకోవడానికి ప్లేసులు లేవు. స్కూల్స్కి పర్మిషన్ ఎలా ఇస్తారండి? మైదానం లేకపోతే, అంటే క్రీడా మైదానం ప్లే గ్రౌండ్ లేకపోతే స్కూల్స్కి పర్మిషన్స్ ఉండవు. కానీ ఎక్కడో ప్లే గ్రౌండ్ ఉందని చెప్తాడు, పర్మిషన్ తీసేసుకుంటాడు. ఇచ్చేవాడు ఎవడు? అధికారి. మోసం చేస్తున్నది ఇది జనంకి తెలుసు, మోసపోతున్నామని, కానీ మనం జాయిన్ అవుతాం. ఇలా ఎన్ని కోణాల్లో చూడాలి చెప్పండి. చైనా ఎందుకు అంత గొప్ప దేశంగా ఈ క్రీడా విభాగంలో ఉంది? వాళ్ళు నిరంతరం వాళ్ళ యొక్క శరీరాన్ని సానపడతా ఉంటారు. ఎంత కష్టపడతారంటే శారీరక శ్రమని వాళ్ళు ఇష్టపడతారు. మనం మైండ్ని కష్టపెట్టడానికి ఇష్టపడం, శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడం. ఫ్రీగా అన్నీ వచ్చేయాలంటే ఎలా? మెయిన్లీ పాలకులు చిత్తశుద్ధిని కనబరచి ఈ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలి. 140 కోట్ల మంది ఉన్నటువంటి మన భారతదేశంలో క్రీడాకారులు లేరా? ఎంతో అద్భుతమైన టాలెంట్, ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఎందుకు అలా జరుగుతోంది అంటే ప్రతి చోట్ల చొరబడిన అవినీతి. సెలెక్టర్స్ ఉంటారు, దాంట్లో ఒక ఇన్ఫ్లుయెన్స్, ఎవడో ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అరే వాడు బాగానే సినిమాలో చూపించినట్టే వాడు బాగానే ఆడుతుంటాడు, వాడిని తీసుకురాడు. వాడు ఎవడు మనవడో, ఎవడు అల్లుడో, ఎవడు కొడుకో అయి ఉంటాడు, వాడిని తీసుకుంటాడు. వాడు స్టైలిష్గా వచ్చి ఒక 2 రన్లు కూడా చేయకుండా అవుట్ అయిపోతాడు. రికమెండేషన్స్ ఎవ్రీవేర్. వీటిని స్ట్రీమ్లైన్ చేయాలి. ఆట విలువ తెలియాలి. ఆట విలువ తెలిసేలాగా విద్యార్థుల్ని కూడా తయారు చేయాలి. ఎంతసేపు మెటీరియలిస్టిక్ చదువులే కాకుండా, అందుకే మన వివేకానంద అంటారు కదా, క్రీడా మైదానంలో, పూజ గదిలో కంటే క్రీడా మైదానంలో కనుక నువ్వు కాసేపు ఆడినా పరిగెత్తినా నీకు ఎక్కువ ఉత్తేజం కలుగుతుంది అని అంటాడు. ఎందుకన్నాడు వివేకానంద ఆ మాట అంటే, కూర్చొని ఒక చోట ఉండే కంటే ఏదైతే వ్యాయామం చేస్తామో దానివలన మన శరీరము ఇంకా ఎక్కువగా వికాసం వైపుకి ఉపయోగపడుతుంది అనమాట. నడవటానికి ఫాస్ట్గా రన్ అవుతుంది. యాక్టివ్ అంటే ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవుతుంది, చక్కగా పనిచేస్తాయి. కానీ ఆ పరిస్థితులు లేకుండా చేసేస్తున్నటువంటి వ్యవస్థల్లో ఉన్నాం మనం. ఏం చేస్తాం? పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. తెలుసుకోవాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పిల్లలకి ఎంతసేపు చదువు కాకుండా ఆడుకోవాలి, ఆట మీద కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళకు కూడా అవగాహన రావాలి. అవును, అంటే పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారికి వేటి పట్ల ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టమే కాదు నిజంగా ఆ ఇష్టపడినంత నిపుణత వీళ్ళలో ఉందా లేదా కూడా అది తల్లిదండ్రులే చూడాలి, ఉపాధ్యాయులు చూడాలి. తదనుగుణంగా విద్యతో పాటుగా ఆ క్రీడని కూడా నేర్పిస్తే మంచి అవ్వచ్చు. బట్ గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంత బెటర్గానే ఉంది క్రీడా రంగం అనేది, కానీ ఇది సరిపోదు. ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాలి. అది మన భారతదేశంలో మన ఏ ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా కూడా అంతగా పర్ఫెక్ట్గా పని చేయలేకపోతున్నాయి అనే దానికి నిదర్శనం అంతే. సో ఇది మన ఫెయిల్యూర్. అందుకే మనం పథకాల పట్టికలో దిగజారిపోతూ ఉన్నాం. ఓకే, మీరు సీనియర్ జర్నలిస్ట్ అని విన్నాము, అందుకని మేము ఒక క్వశ్చన్ అడుగుతాము మిమ్మల్ని.
కేరళ వయనాడులో ఫ్లడ్స్ వచ్చేసారు. మన పొలిటీషియన్స్ హెల్ప్ చెయ్యొచ్చు కదా వాళ్ళకి. చేస్తున్నారు అంటారా, చెయ్యట్లేదు అంటారా? అంటే మన పొలిటీషియన్స్ దగ్గర చాలా మనీ ఉంది. సో మినిమం 10 crores అలా సహాయం చేసినా వాళ్ళు ఆర్థికంగా బలపడతారు కదా. సో విపత్తులు వచ్చేటప్పుడు తప్పకుండా ఎవరైనా సరే సాయం కోసం ముందుకు రావాలి. 10 కోట్లు ఉన్న వ్యాపారస్తుడు 100 రూపాయలు ఇవ్వడానికి రావచ్చు, 100 రూపాయలు ఉన్నవాడు 10 పైసలు ఇవ్వడానికి రావచ్చు. బట్ రావడం అనేది ఇంపార్టెంట్. పొలిటీషియన్ ఎందుకు రావాలి? ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత దేశంలో అక్కడ ఉన్నటువంటి నష్ట తీవ్రత బట్టి మనం రియాక్ట్ అవ్వాలి. ఇదొక రకమైనటువంటి ప్రోపగండా అని కూడా చెప్పుకోవచ్చు. ముఖేష్ అంబానీ, అదానీ ఉన్నారు. వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా హైలైట్ చేస్తారు. చాలామంది కుబేరులు ఉన్నారు మన దేశంలో. మన అదృష్టం అది. ఎందుకంటే వ్యాపారవేత్తలందరూ ఉండటం వల్ల, ఆ రంగంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ వల్లే మనకు ఉద్యోగాలు సృష్టింపబడుతూ ఉన్నాయి. మన దేశ ఆర్థిక ప్రగతి ఉద్ధరించబడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? అరే ముఖేష్ అంబానీ వాడి కొడుకు పెళ్ళికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు, ఒక 500 కోట్లు విసిరేయచ్చు కదా. ఏంటి విసిరేది? ఇదంతా కూడా రాంగ్ అన్నమాట. ఎప్పుడు కూడా సమిష్టిగా రియాక్ట్ అవ్వాలి బాధల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు సరే మన దేశం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. విపత్తులో, ఆపదో ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుంది. ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి ముఖేష్ అంబానీ తన బ్యాంక్ నుంచి డబ్బులు పంపించాలి. పొలిటీషియన్స్ తీయాలంటే పొలిటీషియన్స్ డబ్బులు తీయక్కర్లేదండి, వాళ్ళకి ఇచ్చేటటువంటి బాధ్యతను నెరవేరిస్తే చాలు. కేరళలో ఫ్లడ్స్ రావడానికి కారణం ఏంటి? అక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా ఉండేటప్పుడు చేయాల్సినప్పుడు పనులు చేయలే. కేంద్రం హెచ్చరించింది, అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఖాళీ చేసి ముందు పంపించండి అంటే ఆ గ్రామస్తులు వినట్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ, గ్రామస్తులు వినరు, బలవంతంగానే పంపించు. ఇప్పుడు జరిగిందిగా, వాళ్ళకి తెలియదు. ఒక టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేశారు కదా. ఏదైనా సరే అక్కడ విపత్తు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు, వినలేదు. వచ్చింది. ఎంతమందిని, ఎవరిని నిందిస్తాం? ఆపద వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు, ఆపద రాకుండా చూడగలిగే బాధ్యత కూడా రాజకీయ నాయకుడికే ఉంది. వాడు పాలకుడు మనకి. సో అలా నిందించుకుంటూ పోతే ఆ నిందితుల్లో మనం కూడా ఉంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా రేపు పొద్దున ఎప్పుడైనా జరగదలే అనుకోవడం వల్లే కదా సమస్య వచ్చింది. ఇలా అధికారులు రిపోర్ట్ ఇచ్చారంట కదండి, మమ్మల్ని సేఫ్ ప్లేస్కి పంపించండి అని ప్రజలు కూడా అడగొచ్చుగా. ప్రజలు, ప్రభుత్వము అన్ని చోట్ల డొల్లతనం. ఎవరు నిందిస్తాం చెప్పండి? మనం చూసుకున్నట్లయితే సార్, ఇస్రో చైర్మన్ గారు చెప్పారు మొన్న ఈ మధ్య, ప్రతి దేవాలయంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి. మన యువత ఏదైతే ఉందో వాళ్ళు దేవాలయాలకి రావాలి, ఆ మార్గంలో మీరు ప్రయత్నించాలి అని దేవాలయాల వాళ్ళకి కొన్ని చెప్పారు. దానికి మీ సమాధానం? అద్భుతమైనటువంటి ఆలోచన. యాక్చువల్గా సోమనాథ్ గారు చెప్పారు కాబట్టి ఆ ఆలోచన కాస్త వైరల్ అయింది. అంతకుముందు చాలామంది పెద్దలు కూడా చెప్పేది. మన ప్రాచీన సంస్కృతిని ఒక్కసారి మనం గమనిస్తే కొన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆలయాలు అనేవి ఏ విధంగా ఉండేవి? దేనికోసం ఉండేవి? విద్య కోసం ఉండేది, వైద్యం కోసం ఉండేది, ఆధ్యాత్మికత కోసం ఉండేది. అన్నిట్లకు కేంద్రంగా ఆలయాలు వెలసిల్లేవి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? పూజకింత అంటే సామాన్య భక్తులకి ఒక లెక్క, విఐపీలకు ఒక లెక్క, రకరకాల పూజలకు రకరకాల రేట్లు. ఇప్పుడు అలా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అనుకోవడం బాధాకరమే మన ఆలయాల గురించి మనం అలా. కానీ మన ఆలయ వ్యవస్థ రూపొందడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ విద్య నేర్పబడేది, వైద్యము జరగది, ఇవన్నీ ఉండేవి. మళ్ళీ ఆ రోజులు వస్తే చాలా బాగుంటుంది. అయితే కేవలం మన హిందూ ఆలయాలు మాత్రమే, చాలామంది అంటారు ఆలయాలు కట్టే బదులు వైద్యాలయాలు కట్టవచ్చు కదా అని. వైద్యాలయం అన్నదే మనం, ప్రతిదీ ఆలయమే మనకి. ఆలయం కానిది ఏముంది చెప్పండి? ఈ సృష్టిలో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఎంతో పవిత్రమైనటువంటి విషయంగా చూస్తాం. అయితే ఇక్కడ సోమనాథ్ గారు చెప్పినటువంటి విషయం వస్తే, ఆలయాల్ని మళ్ళీ పూర్వవైభవ స్థితికి తీసుకురావాలి అంటే ఈ ఎండోమెంట్ నుంచి బయటకు తీసుకురాగలగాలి. దేవ ఆదాయ పేర్లోనే ఉంది, దేవ ఆదాయ, 24 గంటల ఆదాయం మీద ఫోకస్ పెట్టేటటువంటి ఆ శాఖ నుంచి హిందువుల చేతుల్లోకి ఆలయాలు వస్తే కనుక మన ఆలయాలు విద్యా కేంద్రాలుగా, వికాస కేంద్రాలుగా, లైబ్రరీలుగా, వాట్ నాట్ దేనికన్నా మారుతాయి. మన ప్రభుత్వం ఎందుకు దేవాలయాల మీద పెత్తనం చెలాయించాలి? డబ్బులు, వారికి వచ్చే ఆదాయ మార్గాలు. ఇప్పుడు ఉచిత పథకాలు అనేవి అనౌన్స్ చేసి అధికారంలోకి వస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? రావాలంటే భక్తుల నుంచే పిండాలి, హిందువుల నుంచి పిండి అందరికీ ఇవ్వాలి. పోనీ ఆలయాలు ఉన్నట్లుగా ఇతర మతస్థుల యొక్క ప్రార్థనా మందిరాలు లేదా ఆయా
వ్యవస్థలు అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయా? లేదు. ఓన్లీ హిందువుల ఆలయాలు. సరే, హిందువుల ఆలయాల నుంచి వచ్చే ఆదాయం హిందువులకే వినియోగించబడుతుందా? లేదు, అందరికీ వినియోగించబడుతుంది. అంటే ఊరకనే దొరికాడు ఇక్కడ హిందువు. అంటే ఒక క్రెడిట్ కార్డు లాంటి అయిపోయాడు. దాంట్లో ఉన్నటువంటి లిమిట్ ఎంత అనేది కూడా చూడకుండా గీకేస్తూ ఉన్నారు హిందువుని. ఇది కొంచెం శోచనీయం. కాబట్టి ఆలయాలు అనేవి ఎప్పుడైతే మన భారతదేశంలో పూర్వ వైభవ స్థితికి వస్తాయో ఆటోమేటిక్గా అన్ని వ్యవస్థలు కూడా మారిపోతాయి. ఒక్క అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు చాలామంది ఏడ్చారు. ఎందుకురా ఆలయం, ఎందుకురా అన్ని వేల కోట్లు అని. వేల కోట్లు, వందల కోట్లు. ఇప్పుడు దాని చుట్టూ ఎంత ఆర్థిక వ్యవస్థ ఉందో చూడండి. ఎంతమంది దానివల్ల లాభపడుతున్నారు, ఏ విధంగా ఆ రాష్ట్రానికి అది ఒక మంచి పర్యాటక ప్రదేశం అనుకోండి, నాస్తికులు ఆధ్యాత్మిక కేంద్రం అనుకోండి, ఎలా అయినా సరే చూస్తే దానివల్ల ఎంతో లాభమే, నష్టమేమీ లేదు. మన ఆలయాల వల్ల చాలామందికి ఉపాధి దొరికింది. ఎన్నో రకాలుగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. అన్నిటికీ మించి అది మన రాముడి గుడి. రాముడు అంటే ఎవరు? మనవాడు, అణువున ఉన్నవాడు. సో అటువంటి రాముడికి ఒక గుడి కట్టుకున్న ప్రాబ్లమే అంటారు. సో ఏదేమైనా సరే మన గుడులు, మన ఆలయాలు పూర్వవైభవ స్థితికి రావాలి. సోమనాథ్ గారు చెప్పినట్లుగా అవి లైబ్రరీలుగా మారాలి. లైబ్రరీలు అంటే ఏంటండి? పరిశోధన. హిందువు అంటేనే పరిశోధకుడు. నిత్యము పరిశోధించి జ్ఞానాన్ని అన్వేషించేవాడిని హిందువు అంటారు. సనాతన ధర్మం అంటే ఇప్పుడు హిందువు అని పేరు పెట్టినా ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన వారసులు ఎవరైనా సరే పరిశోధకులే. నా దృష్టిలో ప్రతి హిందూ ఒక సైంటిస్ట్. మరి సైంటిస్ట్కి లైబ్రరీ ఉండాలి కదా. సో దట్స్ ఎ గుడ్ థాట్. అంటే మీరు అనుకున్న ప్రకారం మన యువత అనేది దైవ కార్యక్రమాల్లోకి రావాలా, లేకపోతే ఇంకా సైన్స్ వాటిల్లోకి వెళ్ళాలంటారు? దైవమే సైన్స్. దైవ కార్యక్రమాలకు రావడం కాదు, మనం ఉన్నదే దైవంలో. భగవంతుడికి మించిన సైంటిస్ట్ ఎవడు? అలాగే మనం ఇప్పుడు అనుభవిస్తున్న సైన్స్ కూడా ఆయనదే. సో సైన్స్ గొప్ప, దేవుడు గొప్ప కాదంటే, అరే దేవుడు ఇచ్చిందే సైన్స్, భగవంతుడు ఇచ్చినటువంటిదే సైన్స్. ఆ సైన్స్ని సద్వినియోగం చేసుకొని మనల్ని బాగు చేస్తున్నవాడు. మన ఆలోచనల ద్వారా ఆవిష్కృతం అవుతుంది సైన్స్. మరి సృష్టి ఎవరి ఆలోచనల ద్వారా ఆవిష్కృతమైంది? ఎవరి ద్వారా ఇది తిరుగుతూ ఉంది, నిత్యం ముందుకు జరుగుతూ ఉంది? భగవంతుడు. ఆయన మించిన సైంటిస్ట్ ఎవరు? సైన్స్ని భగవంతుడికి వేరు చేయక్కర్లేదు, భగవంతుడే సైంటిస్ట్. ఎవడైతే ఈ మూఢనమ్మకాల పేరిట రాళ్ళు రత్నాలు అమ్ముకునేటోడు ఉంటాడో వాడు కాదు, వాడు మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళని నమ్మకూడదు. మనం సైన్స్ని నమ్ముకుంటే భగవంతుడిని నమ్ముకున్నట్టే. సో మనకి మీరు కణాదుడు కానీ, మన భాస్కరాచార్యుల వారు కానీ, సుశ్రుతుడు కానీ, వీళ్ళందరూ కూడా అద్భుతమైన శాస్త్రవేత్తలు. సున్నాను కనిపెట్టింది మనమే, మన ఆర్యభట్ట. వీళ్ళందరూ కూడా మనకు అందించింది ఏంటి? సైన్సే కదా. మరి హిందువులు మూర్ఖులు, వాళ్ళకేం తెలియదు అంటే మరి వాళ్ళు హిందువులే. ఎలా కనిపెట్టారు? మన వ్యవసాయ పద్ధతులు ఎంత ఆధునికరంగా ఉండే, అప్పట్లోనే ఎంత చక్కగా పాడి పంట అని ఉండేది. అటు పశుపక్ష్యాదులని ఇటు పంటల్ని మిళితం చేసి ఎంత బాగా, ఎంత గొప్ప సంస్కృతి మనది. మనం సైంటిస్టులం కాబట్టే ఆ ఆలోచన చేయగలిగాం. ఏది ప్రకృతికి హితకరమో ఆ ఆవిష్కరణలు మాత్రమే చేసాం. ఇప్పుడున్న సైన్స్ ఏం చేస్తుంది? ఇప్పుడున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి సైంటిస్టులు, మనుషులు ప్రకృతి హితకరం కదా, ప్రకృతి ఏమన్నా అయిపోయింది, ఆవిష్కరించేద్దాం అంటే అంటే పూర్వకాలంలో అన్నీ తెలిసినా కొన్ని మాత్రమే చెప్పేవారు జనాలకి, మిస్యూజ్ చేస్తారని. ఇప్పుడు అలా కాదు, తెలిస్తే వెంటనే చెప్పేస్తారు. దానివల్ల ఎంత నష్టం అనేది మనం రానున్న రోజుల్లో అనుభవిస్తే కానీ ఎవరికి గోచరం కాదు. అందరము దాంట్లో కారకులమే, అందరము దాంట్లో బాధితులమే. సో సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి మూల గ్రంథం. అందుకే మనవన్నీ శాస్త్రాలు. శాస్త్రం అంటే నథింగ్ బట్ సైన్సే కదా. మనది శాస్త్రం కానిది ఏం చెప్పండి. మీరు చేస్తున్న భరతవర్ష ఛానల్ నుంచి చేస్తున్న పోరాటం చాలా ముందుకెళ్తుంది, ప్రజల్లో అవగాహన వచ్చింది. అంటే మీ వీడియోస్ ద్వారా మీరు సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారు. మాకు ఈ అవకాశాన్ని మా ఛానల్ ద్వారా కూడా మీ పోరాటాన్ని తెలియజేసినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు, అలాగే మీ ప్రేక్షకుల యొక్క ఆదరణకు ముందుగానే వారికి ఇప్పుడు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.